హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఏ ఈవేళ ఏం కూర తెలుసా? నేను జంతికలు వండాం మా చుట్టాలందరికీ పంపించుకోవడానికి, ఫ్రెండ్స్కి. సర్లే అని చెప్పి కొద్దిగా శనగపిండి ఉంచింది పాప. శనగపిండి ఇప్పుడు పకోడీ వేసింది. ఏమ్మా, చక్కగా తాజాగా వంకాయ పకోడీ కర్రీ, తర్వాత చక్కగా మిరియాల రసం, రెండు బంగారం. అమ్మా, ఇదిగో పావు కేజీ పిండిరా పకోడీ. పావు కేజీ అంటే మీకు లెక్క తెలియాలని చెప్పి. అర కేజీ వంకాయలు, పావు కేజీ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు. ఓకేనమ్మా? ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు మనం ఇందులో వేసుకుని కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్, అంతే. ఇగురు కర్రీ అది. ఎలా వండుతానో చూడండి, మీ స్టైల్లో మీరు, నా స్టైల్లో మీరు చూస్తారని చెప్పి చేస్తున్నాను. ఓకేనా బంగారం? ఇదిగో ఆయిల్ పోసుకున్నాను. ఇదిగో ఉల్లిపాయ వేసేసుకుందాం. అది సూపర్ ఉంటుంది అన్నమాట. నిన్న వండేసాం జంతికలు. మరి మనం అందరం పంపుకోవాలి కదా. పండగలో పంపాలంటే అవదమ్మా. మన వచ్చిన చుట్టాలతో మన కడావిడి. 4 రోజుల ముందే మనం చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకేనమ్మా? ఇదిగో మీకు చింతపండు చారు పని కట్టుకుని చూపించాను, చూడనోళ్ళు ఉంటారు. అయినప్పటికీ ఇదిగో ఒక ఉల్లిపాయ బద్ద, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చిటుకుడు కారం, ధనియాల పౌడర్, పసుపు. ఇవి ఇందులో తాలింపులోకి ఆవాలం, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయ, ధనియాలు, కొద్దిగా చింతపండు. ఇప్పుడు నేను పులిహోరకి గమ్మున పులిహోరకు కూడా ఉంటుంది, ఏ పెద్ద పండుగ నాడో చేయవలసి వస్తుందని చెప్పి నేను గ్రేవీ తీసుకుని చక్కగా ఉడకబెట్టుకున్నాను. ఇగో వాటర్ కూడా పాడవదు. పావు కేజీ చింతపండు నానబెట్టి చక్కగా తీసేసుకుని గుజ్జు ఉడకబెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని చెప్పి. ఆ నీళ్ళతో రసం పెట్టేస్తున్నాను. చాలదని చెప్పి ఇదిగో ఒక్క రేకంత చింతపండు తీసానమాట. అదమ్మా, ఇదిగో పావు కేజీ చింతపండుకి ఇలా వచ్చింది. ఇదిగో బంగారం, చక్కగా రాత్రి వేడి నీళ్ళలో నానబెట్టేసాను, బుర్ర గుంజులోకి వచ్చేసింది. పొద్దున్న చిల్లుల గిన్నెలో చూసేసింది అక్క. కొంచెం చిటుకుడు పసుపు, ఏమ్మా గిన్నెడు నూనె, ఓ చిటుకుడు ఉప్పు వేసుకుని ఇలా దగ్గరగా నాన్ స్టిక్లో ఉడకబెట్టేసుకుని పెట్టుకుంటే ఇది కేజీన్నర బియ్యానికి వస్తుంది. పావు కిలో చింతపండు, కేజీన్నర బియ్యం అవైలబుల్గా చేసుకోవచ్చు. ఏ పెద్ద పండుగ నాడు గమ్మున అర్జెంట్ అనుకో ఇబ్బంది అవుతాం. బొర్రాబు ఉందనుకో కథంతా బొర్రాబు పులిహార చేసేసుకోవచ్చు. అదిగో అప్పటికప్పుడు అవ్వాలంటే చుట్టాలు వచ్చినప్పుడు అవ్వదు. ఇలాంటివి అందంగా ముందు ప్రిపేర్ అవ్వాలి. ఓకేనమ్మా? ఇందులో సాల్ట్ వేసుకుంటే గమ్మున మగ్గుద్ది. అదన్నమాట. మాకు బయట సోటు ఉంది, బయట సింగల పొయ్యి పెట్టుకుని వండేమాట. అరకిలో అమ్మ వంకాయలు. అది కూడా మా ఫ్రెండ్ ఉంది ఇక్కడ, లక్ష్మి గారు అని, వాళ్ళ దొడ్లో కాస్తనేమాట. వండుకో సాయాన్ని ఇచ్చారు, తాజాగా ఉన్నాయి. సర్లే మీకు చూపించలేదు కదా. పకోడీ వేసేయమని పొద్దున్న వండుబాబుకి ఒక అరటికాయ బజ్జీ వేసింది, ఒక కాయ కోసి. దాంట్లోనే కొద్దిగా అమ్మ పకోడీలు ఏమేసానంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఏమ్మ అల్లం ముక్కలు, కొద్దిగా జీలకర్ర, అంతే. ఉప్పు, అందులో ఎనపోసలు, నూనెలు గట్టి ఏమి ఎక్కలు, చక్కటి గుల్లగా వచ్చేస్తుంది ఉల్లిపాయ. ఈ కూరలోకి మెత్తంది ఓన్లీ శనగపిండితోనే వేసుకోవాలి. వరిపిండి గట్ట కలపకూడదు మన కూర వండుకుని పకోడీకి. బాగా మెత్తగా కాదు, బాగా రోస్ట్గా కాకుండా సమానంగా వేపుకోవాలి. ఓకే బంగారం? ఈవేళ సూపర్ కూర మాట. వండుబాబుకు బీరకాయ వండి పంపించేసా. ఎంత మొలానమ్మా పొద్దుటే. ఓకే, మరి వంకాయ వేసేసుకుందాం. ఇగో ఎంత తాజాగా ఉన్నాయి చూడు. ఇందులో మనం కోసుకునేటప్పుడు ఎప్పుడు కూడా వంకాయకి ఉప్పు వేసుకోవాలి. మనం 4 సార్లు కడిగినా అయిగో చూడండి ఎంత పోనీయా. శీతాకాలం ఏ కాయగూరలైనా సూపర్ ఉంటాయిరా, చక్కగా ఉంటాయి. ఇవి 1/2 కేజీ వంకాయలు ఇలా కోసుకొచ్చాను, తాజాగా కోసేసి తెచ్చేసాను 3 నిమిషాల్లో. ఇక్కడే పక్కనే వాళ్ళ పిండి వంటలు చేస్తారమ్మా. ఆర్డర్ల మీద అరుసులు, కొబ్బరి బూరెలు, మిఠాయి అచ్చు, పోకుండలు వేస్తారన్నమాట వాళ్ళు. అదిగో చూడండి మనం ఎంత కడిగినా
సాల్ట్ వేసేటోడికి ఆ కిలపోద్దన్నమాట. ఒక్క నిమిషం మగ్గాక చూపిస్తాను. ఓకేనమ్మా, అది మగ్గుతూ ఉంది. మనం చారు పెట్టేసుకుందాం. వీడియో పెద్దదైపోద్ది కదమ్మా. ఓకేనా? ఇవన్నీ చూసారు కదా. ఇదిగో కొద్దిగా బెల్లపురం వేసుకుందాం. మిరియాల పొడి కూడా నాకు ఎప్పుడు ఆడేసి ఉంటుంది. ఇదిగో ఆడేసిన తర్వాత అక్క నెలకు మేము టీలోకి 100 గ్రాములు తాగుతున్నాం. టీలో వేసుకుని ఎప్పుడు అలాగ ఆడేస్తుంది అన్నమాట. ఒక పూట తాగుతాం టీయా. ఇదిగో కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరకాయ కూడా వేసేసుకుందాం. మరగడంలో రుచిది చారు అనేది. మరగాలి. పప్పు చారులోకి ఎక్కువ పోయాలి, చింతపండు చారులో తక్కువ వేసుకోవాలి ఆయిల్. మిరియాల రసం సూపర్ ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ని బట్టి ఇదే వేసుకోవాలమ్మా. అదిగో ఈ చింతపండు నీళ్ళు కూడా వేస్ట్ అవునామన్నమాట. ఇదిగో ఇప్పుడు మనం పోసేసుకుందాం. కర్ణక్క అంటది సాయమ్మ చారు 1 minute చారు అంటది. మంచి పేరు పెట్టింది అన్నమాట. అదిగో ఎందుకు వేస్ట్ చేయాలి అంతే. ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేసుకుని అన్నీ వేసుకున్న తర్వాత పులుపు సరిపోయింది అనుకో ఈ నీళ్ళతోనే, సాలపోతే చింతపండు వేస్తాం. ఇదిగో ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పౌడర్. ఇప్పుడు ఇదిగోరా ఈ ఘాటు ఉండాలి అంతే. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మెంతులతోనే మంచి స్మెల్ వచ్చేస్తుంది చారుకి. ఉప్పు వేసుకుందాం. చూసి చాలపోతే పోతా. అలవాటు అలా కొట్టేట్టు గమ్ము తుడిసేయడం. ఓకే, వాటర్ పోసేసుకుందాం. ఇదిగో హాట్ వాటర్ పెట్టుకున్నాను కూరలో కూడా వేసుకోవడానికి. ఇప్పుడు ఇదిగో 1.5 లీటర్ నీళ్ళు ఇవి. అది చింతపండు చారు పోడవదమ్మా. 2 రోజులైనా అలాగుంటుంది చక్కగా. కొత్తిమీర వేసుకుందాం. దీన్ని నా పక్క పెట్టేస్తాను, జాయిగా మరుగుతూ ఉంటుంది. ఇందులో బెల్లపురం వేస్తాను మరిగేటప్పుడు. ఓకే, అయిపోయింది చారు. దీన్ని నా పక్క పెట్టేసుకుందాం. ఓకేనమ్మ, చూడు ఎలా మగ్గిపోయిందా. అదిగో అది. ఇప్పుడు మనం ఇదిగో ఏముండదు అంతే. చక్కగా మగ్గిపోయింది. 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఇందులోనే ధనియాల పౌడర్ ఎంత వేసావమ్మా? అమ్మ కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ అంటే పెట్టుకుంటాను, మర్చిపోయాను. ఇదిగో అంతే. ఎందుకంటే కర్ణాటక కారంలో వేయట్లేదు, రంగు చచ్చిపోతుందని. ఇవన్నీ ఉంటున్నాయి కదా, మళ్ళీ పని కట్టుకుని ఏమేస్తామని. అది కూడా మంచి కమ్మట అవసరం వచ్చేస్తుంది అప్పుడే. వంకాయ బాగా ఉడిపోకూడదు, ఇదే పొదను. ఇప్పుడు మనం పకోడీ వేసుకుంటాం అన్నమాట. ఓకేనమ్మా, 1/2 కిలో పిండికి 1/2 కిలో పకోడీ వచ్చింది. 1/2 కిలో ఇది మనం కొంటే. అదిగో ఉల్లిపాయలు చక్కగా సన్నగా చీరుకోండి. అదిగో ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. హాట్ వాటర్ ఇది వేడి చేసి పోసుకున్నాం. చల్లారని ఎందుకని, క్లైమేట్ చల్లగా ఉంది కదా. అదిగో 1/2 లీటర్ పోసేస్తున్నాను. పకోడీ కదా, లాక్కోవాలి. ఓకేనమ్మా, 1/2 లీటర్ నీళ్ళు పోసాను. ఇది 1/2 కిలో, అది 1/2 కిలో అంటే కేజీ.
పావు కిలో ఉల్లిపాయలు, కేజీ పావు. అది ఇప్పుడు ఇది ఇలాగ మనం 10 మందికి వేసుకోవచ్చు. చక్కగా నీరు లాగేసుకోండి, సరిపోద్ది. ఇంకెంతకన్నా నీళ్ళు మనం పోయకూడదు. ఇప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ. అంతే. ఒక్కసారి రాయిలో పెట్టుకుని సిమ్లో పెట్టేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది. కొత్తిమీర కూడా వేసేసుకుందాం. అది ఉప్పు చూసుకుంటాను. కొద్దిగా ఉప్పు పడద్దమ్మా, ఆల్రెడీ పకోడీలో ఉంది కాబట్టి ఉడికిపోయిన తర్వాత చూసుకుందాం. మూత పెట్టేసుకుందాం. కూసేపు అయిలో పెట్టుకోండి. అమ్మ బెల్లం మర్చిపోయి వేసేసాను. ఇదిగో ఒక పెద్ద నిమ్మకాయని తీసుకోండి అమ్మ చారులోను. మీకు ఇష్టమైతేనే, ఇష్టం లేకపోతే అక్కర్లేదు. బెల్లం రుచి వేరేగా ఉంటుంది, వేసుకోవాలి. అమ్మ నేను వేసేసాను తొందరగా, అందుకని మళ్ళీ మీకు చూపించడానికి. ఓకేనమ్మా? ఓకే బంగారం, చారు చూడండి ఎలా మరుగుతుందో. అది మరిగిలో కూడా మరుగుదనం. ఇలా తాలింపు పెట్టేసి అలా దింపకూడదు. ఇదిగో మరగాల, పావు గంట అయినా మరగాలి. అద్దెకు చక్కగా చూసారు, ఈ రంగు రావాలి చారు. అది మెంతులు, జీలకర్ర ఇవన్నీ కూడా దినుసులు కదమ్మా, మరిగేటప్పటికి రుచి అదే వచ్చేస్తుంది చక్కగా. అంతే, చారు రెడీ. చింతపండు చారు రెడీ. వంకాయ పకోడీ రెడీ అయిపోయింది. ఇది ఓన్లీ ఇగురమ్మ. నేను మళ్ళీ మీకు నల్ల వంకాయతో పకోడీ ఫ్రై చేసి చూపిస్తాను మీకు. మనకు అది ఫంక్షన్లో వేస్తారు కదా, అలా చూపిస్తాను. ఇది ఓన్లీ కర్రీ అమ్మ. ఓకే, ఇది అన్నంలో కలుపుకోవడం చాలా బాగుంటుంది. ఇది ఎలా ఉండదానికే పెసరపూనికి ఇగురులాగా ఉంటుంది. ఇది టేస్ట్ అలాగ వస్తుంది. ఓకే, దగ్గరికి వచ్చేసింది బంగారం. ఓకే, కట్టేస్తాను. అంతే, మనం పోసిన నీళ్ళన్నీ కూడా ఇగో చక్కగా ఎగిరిపోయింది. ఓకే, మరి ఇదిగో చారు కూడా కట్టేస్తున్నాను. తెల్లంకాయ మళ్ళీ చక్కగా ఉడికిపోయింది. అదిగో తిప్పేయకూడదు. ఓకేనమ్మా? అదిగో ఈ స్టీల్ మూకుడు మనం చాలా వేడిగా ఉన్నాయిరా. ఓకేనమ్మా? ఈవేళ చక్కగా దినసరి చూపించేశాను మీకు. అందంగా చింతపండు గుజ్జు కూడా చూపించాను. ఎందుకు చెప్తున్నానంటే, మనకు పండుగ వచ్చేటప్పుడు పిల్లలు వస్తారు, ఇంట్లో కలిసి చేస్తారు. ఈ చిన్న చిన్న పనులన్నీ ముందు చేసుకుని పక్కన పెట్టుకుంటే వంటగదిలో కంగారు పడక్కర్లేదు. అది ఈ 2 రోజుల వీడియోల్లో కూడా అలాగే చూపిస్తూ ఉంటాను. ఓకే బంగారం? చిన్నగా అదేముంటుందో, చిన్న చిన్న పనులే పెద్ద కష్టమైపోతుంది. నలుగురు వచ్చేటప్పుడు కంగారు పడిపోతాం అన్నమాట. ఓకే బంగారం, చక్కగా కూర చూపించాను, చారు చూపించాను మీకు అన్నీని. మన రేగోడేలు పట్టానమ్మా, చూడండి చక్కగా. ఓకేనమ్మా? ఇప్పుడు నేను ఆల్రెడీ కొంచెడు కూడా రేగోడియాలు అందులో పెట్టేసాను. క్రీము డ్రీప్లో పెట్టుకున్నాను. ఇదిగో కొద్దిగా తీసాను, అక్క తింటుందని చెప్పేసి. కనవది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మనకి ఏప్రిల్ దాకా కూడా పెట్టుకోకుండా నట్టలేదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మంచి ఎండ వచ్చిన తర్వాత మీకు నచ్చినట్టు పెట్టుకోండి వడియాలు. ఏమ్మా? ఈగ వడియాలు పెట్టాను 4 రోజులు చాలు. ఇప్పుడు ఈ మామూలుగా గోడ మీద పెట్టాను, ఎండుకోనిరా. నిన్న పొద్దున పెట్టాను. ఈగో ఈ ఒక్కోడమనంట 12 రూపాయలంట. ఇలా చూసుకోండి. ఇదిగో రోట్లో వేసుకుని కొమ్ముకోండి, మీకు రోళ్ళు గట్ట ఉంటేనే. లేకపోతే మిక్సీ కూడా ఇలాగా అంతే, అలా 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 పట్టాలి. ఓకేనమ్మా? పెద్ద మిక్సీ పట్టుకోండి, చిన్న గిన్నెలు పనికిరావు. ఇగో చిన్నవాయి పెట్టుకుని పుచ్చులు గట్టలు ఏవిలే, బాగున్నాయి కాయలు ఇప్పుడు. ఇదిగో చక్కగా. ఓకేనమ్మా? మరి చక్కగా ఇలా చేసుకోండి. రేగుడల గురించి వచ్చింది కాబట్టి చెప్పాను. అందంగా ఇలా చక్క పెట్టుకోండి. పండగ వచ్చేటప్పుడు మీకు అది చూపించాను కదా చింతపండు, అలాగే ఏమైనా తీసుకుని క్రీముల్లో పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్లు ఆడుకొని పెట్టుకుని అప్పటికప్పుడు అంటే తెమలు ఇవన్నీ మగోళ్ళు వచ్చి వండేయండి అంటారు. అమ్మా చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అన్నీ కూడా అన్నీ సమకర్చుకుని పెట్టేసుకున్నాం అనుకో, మనకి ఇబ్బంది ఉండదు. పొయ్యికాడికి వచ్చేటప్పటికి మనకు పండుగ నాడు కూడా రెస్ట్ ఉండదు. ఇంకా డబల్ పని ఉంటుంది మనకి. రోజు చేసి పని మీద డబల్ ఉంటుంది పండగకి. ఎవరికైనా ఉంటుంది సెలవులో, మనకు ఉండదు సెలవులో. ఓకేనా బంగారం? అది ఎవరికైనా సెలవు లేనంట, మనకు ఉండదు. మన జీతం లేని ఉద్యోగం ఇది. వంటగదిలో చేస్తున్నాం కదా, జీతం ఉండదు మనకి, చేయడమే. అది ఇది బాగుంది అది బాగుంది అనేటప్పటికి మనం ఆనందపడిపోతాం.
ఓకే బంగారం, మరి అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పండగలు చక్కగా బాగా చేసుకోండి. ఇలాగే ఈ 2 రోజుల్లో మంచి వీడియోలు పెడతాను చూడండి. అమ్మా, మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.